ఒకవేళ దేవుడు ఇప్పుడు ప్రత్యక్షమై ఒకటే ఒక వరం ఇస్తాను, ఒక వరం తీసుకెళ్లిపోతాను అంటే ఏది ఇస్తారు, ఏది తీసుకెళ్లిపోమని? వరం అడగాల నేను అంటే ఆయన ఏం కావస్తాడు, నీ దగ్గర ఉన్నది ఒకటి తీసుకెళ్లిపోతాడు. ఏది తీసుకెళ్లిపోవాలి, ఏది కావాలి? నాకు కొంచెం లేజినెస్ ఉంది, అది తీసుకెళ్ళిపో. నోటి దోలు ఉంది, అది తీసుకెళ్లిపోమంటాను. ఏదో ఒకటే తీసుకెళ్తాడు. అఫ్ కోర్స్ అదే రెండిట్లో ఏదో ఒకటి, ఏం పర్లేదు. ఏది ఉంచాలని అడుగుతానా? ఎన్ని జన్మలకైనా బాబీనే ఉంచమంటారు, మనతోనే నాకు ఉండమంటాను నా దగ్గరే, అంటే నా వైఫ్ లాగా. అది సంథింగ్ ఎలాగ వచ్చే జన్మ ఏంటి తెలియదు కదా, అందుకని ఈ జన్మలోనే పూర్తిగా ఎవ్రీథింగ్ మనిత. అవునా? అంతే, సమస్య లేదు, అందులో డౌట్ లేదు. ఇంకా వేరే ఆప్షన్ ఎవరికి లేదు అనుకుంటా పాపం. చాలా మంది ఇప్పుడు వరకు చాలా మంది తగ్గిపోతారేమో చూడండి లేడీ ఫ్యాన్స్. అంత లేదు మనకి, లేడీస్ మనం అంటే ఇష్టం ఉండదని నాకు తెలుసు. ఎందుకు? గాడి చరిత్ర అదేదో సినిమాలో డైలాగ్ లాగా మహేష్ బాబుకి అందరు ఇష్టపడతారు కానీ పూరి జగన్నాథ్ హీరోస్ నే ఎక్కువ ఇష్టపడతారు. కాదు అంటే లేడీస్ వైజ్ గా కొంచెం నాకు ఫ్యామిలీ సెక్షన్స్ పక్కన పెట్టేది. ఓకే.